ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ముగ్గురు మంత్రులు శంకుస్థాపనలు చేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు. గతంలో చేసిన శంకుస్థాపనలు మళ్లీ చేస్తున్నారని మండిపడ్డారు. పాత గొడవలకు రంగులు వేసే విధంగా ఉందని, నాటితో తాము 100 పడకల ఆసుపత్రిని శంకుస్థాపన చేశామన్నారు. గత ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేస్తూ ఎండగడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నారు. మీరు చేసిన దానికే శంకుస్థాపన చేస్తారా? కొత్త వాటికి శంకుస్థాపన చేస్తారు. 2022-23 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆమనగల్లో 50 పడకల ఆసుపత్రికి, కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి మంజూరు చేసి టెండర్స్ కూడా పిలిచి అవన్నీ కూడా ఫైనల్ కూడా చేయడం జరిగింది. సర్వే నెంబర్ 99లో 3 ఎకరాల 20 గుంటల భూమి కూడా కేటాయించారు. దానికి తోడు 27,50,00,000 రూపాయలు మంజూరు చేశారు. ఆమనగల్లో కూడా 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మళ్ళీ కల్వకుర్తికి వచ్చి 100 పడకల ఆసుపత్రికి మళ్ళీ శంకుస్థాపన చేయడమే. అది ఏం పద్ధతి? అది ప్రజాస్వామ్యం ఉందా ఎక్కడన్నా? ఒక్కసారి సీనియర్ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసాడు, కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా పనిచేసాడు, జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రిగా పనిచేశాడు. కొత్తవి మంజూరు చేయండి, కొత్తవి ఇవ్వండి. కొత్తవి ఇచ్చి కొత్త